నా స్టూడెంట్స్ ఎగ్జామ్‌లో మంచి మార్క్స్ స్కోర్ చేశారని నేను వాళ్ళని ఐస్ క్రీమ్ షాప్‌కి తీసుకెళ్ళాను. 3 స్టూడెంట్స్‌ని. అయితే వాళ్ళు అక్కడ 3 డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ తీసుకున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో కాంబినేషన్. ఒకళ్ళేమో ఐస్ క్రీమ్ కోన్ ఐస్ క్రీమ్ ప్లస్ ఐస్ క్రీమ్ స్టిక్ తీసుకున్నారు. ఇంకొకళ్ళేమో 2 కోన్స్ ప్లస్ 1 స్టిక్ తీసుకున్నారు. ఇంకొకళ్ళేమో కోన్ ఐస్ క్రీమ్ ప్లస్ స్టిక్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ శాండ్విచ్ తీసుకున్నారు. ఓకే. 3 డిఫరెంట్ కాంబినేషన్స్‌లో తీసుకున్నారు. అయితే ఒకదానికేమో రూ. 150 పడింది. ఇంకో దానికేమో రూ. 105 పడింది. ఇంకో దానికేమో రూ. 95 పడింది. అయితే ఇక్కడ నేనేం చెప్పానంటే వాళ్ళకొక ఛాలెంజ్ ఇచ్చాను. ఏంటి అంటే ఈ బిల్లుని చూసి ఈ టోటల్ ఒక్కొక్క డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ బిల్‌ని చూసి మీరు స్టిక్ ఐస్ క్రీమ్ ఎంత? దాని ప్రైస్ ఎంత? దాని కాస్ట్ ఎంత? అని అడిగాను. అయితే వాళ్ళు ఆలోచించారు. అర్థం కాలేదు. నేను వాళ్ళకొక హింట్ ఇచ్చాను. ఏంటి అంటే ఇక్కడ ఒక మ్యాథ్స్ ఛాలెంజ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఇక్కడ ఒక మ్యాథ్స్ కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి మీరు నాకు ఆన్సర్ చెప్పండి అని చెప్పాను. మీకు వచ్చిందా ఆ కాన్సెప్ట్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకే. అయితే రాకపోతే వెయిట్ ఫర్ పార్ట్ 2.